ప్రతిరోజు దేవుని వాక్యము మన జీవితాన్ని మారుస్తుంది. ఆ విధంగా ఈరోజు వాక్యము ఇది. దేవుని ముఖదర్శనం. 9 ఏళ్ల నా కుమారుడు ఎప్పుడూ నన్ను అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కొన్నిసార్లు వాడు వెనక్కి తిరిగి కూడా మాట్లాడడం నేర్చుకున్నాడు. నాకు వినబడడం లేదు, మాట్లాడుతున్నప్పుడు దయచేసి నా వైపు చూసి మాట్లాడు అని అంటూ ఉంటాను. ఈ అనుభవం మనలో అనేక మందికి ఎదురై ఉండవచ్చు. వాస్తవంగా ఇప్పుడు ఫోన్ కాల్ కంటే వీడియో కాల్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. మనకు వినబడక కాదు, కానీ ముఖాన్ని చూసి మాట్లాడితే లేదా ప్రశ్నలు అడిగితే ఆలోచన వేరే విధంగా ఉంటుంది కదా. మనం ప్రార్థన చేస్తాము, కానీ ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో ఆయన వ్యక్తిత్వాన్ని మర్చిపోయి మనవైన ప్రశ్నల్లో చిక్కుకుని దృష్టంతా మనతోనే నింపుకొని ఉంటాము. కొన్నిసార్లు మనం ప్రార్థనలో చెప్తుంది ఆయనకు వినపడక కాదు, కానీ ఆయన వంక మనం నిజంగా చూడకుండా మాట్లాడే అవకాశం ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఇదే విషయాన్ని మనతో చెప్పాలనుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది. నా కుమారునిలాగా మనం ఎవరితోనైతే మాట్లాడుతున్నామో వారిపై దృష్టి నిలపకుండా ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. దేవుడెవరో, ఆయన ఏమి చేశాడో అన్నవి గుర్తు చేసుకోవడం వల్ల మనకున్న అనేక సమస్యలకు ఉత్తమమైన పరిష్కారం దొరుకుతుంది. ఆయన ప్రేమ కలిగిన వాడు, క్షమించేవాడు, సార్వభౌముడు, కృపగలిగినవాడు అన్న ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఎరిగి వాటిపై తిరిగి దృష్టి నిలపడం ద్వారా ఆదరణ పొందుతాం. దావీదు ఆరాధనకు, ప్రార్థనకు నాయకులను నియమించినప్పుడు దేవుని బలమును, శక్తిని అంటే ఆయన వ్యక్తిత్వాన్ని స్తుతిస్తూ గతంలో ఆయన విశ్వాస్యతను గూర్చిన సంగతులను వివరించమని ప్రజలను ఆయన పురికొల్పాడు. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. దేవుని సన్నిధిపై మనం దృష్టిని సారిస్తే జవాబు దొరకని ప్రశ్నల నడుమ మనల్ని నిలబెట్టగల శక్తిని, ఆదరణను పొందగలము. దేవుని ముఖదర్శనం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఆమేన్. ఏదైనా మార్పు కావాలంటే మొదట మనం వాక్యాన్ని వినాలి. ఇది నీ కోసం.